Technology, there is a concept. For every concept, there is an understanding. So, welcome back to Tanmetech Academy. ఈరోజు మనం నెట్వర్క్ డివైజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ డివైజెస్ అంటే ఏంటి? హబ్, వాటిని ఎందుకు యూజ్ చేస్తాం, ఓకే, ఇప్పుడు ఎందుకు అవసరం అవి. సో ఇవన్నీ తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, నెట్వర్క్ డివైజెస్ ఇవి ఒక కంప్యూటర్ నెట్వర్క్స్ లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంటర్వ్యూ పర్పసెస్ కి చాలా ఇంపార్టెంట్ ఈ డివైజెస్ అన్నమాట. మనం తెలుసుకొని కొన్ని ఉన్నాయి. దట్ ఈస్ హబ్, స్విచ్, బ్రిడ్జ్, రౌటర్, గేట్వే, రిపీటర్, మోడెమ్. ఓకే, వీటిని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హబ్ అనేది ఒక బేసిక్ నెట్వర్క్ డివైస్ అన్నమాట. మీన్స్ ఒక డివైస్ డేటా పంపితే హబ్ అనేది ఆ డేటాని ప్రతి ఒక్క డివైస్ పంపుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PC1, PC2, PC3 ఉన్నాయి హబ్కి కనెక్ట్ అయ్యి. హబ్ ఈజ్ ఎ సెంట్రల్ డివైస్ అన్నమాట. ఏ కంప్యూటర్ PC1 పంపినా, PC2 పంపినా, PC3 పంపిన డేటాని ప్రతి ఒక్కదానికి పంపిస్తుంది అనమాట. ఇప్పుడు PC1 ఒక డేటాని పంపించింది, ఎవరికి పంపిమని? PC2కి పంపిమని. హబ్ ఏం చేస్తుంది? PC3కి కూడా పంపిస్తుంది PC2తో. ఇప్పుడు ఒకవేళ PC4 ఉంటే PC4 కూడా పంపుతుంది. ప్రతి ఒక్క డివైజెస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు హబ్ రిసీవ్ ద డేటా. ఓకే, హబ్ అనేది ఏదైనా డేటా దానికి ఇస్తే ప్రతి ఒక్కరికి పంచుతుంది అనమాట. ఇది ఫెయిర్నెస్ ఉంచినా కూడా ఇంకా ఈజీ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఒక నాలెడ్జ్ ఏమి ఉండదు దీనికి, అంత బుర్ర పని చేయదు అనమాట దీనికి. అది పంపింది, ఇప్పుడు PC1 చెప్పింది PC2కి పంపిమని, కానీ ఇది PC3కి కూడా పంపించింటే దానికి ఏమన్నా మతికుందా? గుర్తుండదు అనమాట. సో అన్ని దాలకు పంపిస్తుంది. సో ఇది ఈజీ అనమాట, అన్ని దాలకు పంపించడం ఈజీ. ఓకే, ఇది బ్రాడ్కాస్టింగ్ డివైస్ అనమాట. అంటే ఒకటి మల్టిపుల్ డివైజెస్ కి పంపిస్తుంది కాబట్టి ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ, ఎందుకంటే ప్రతి ఒక్క దానికి పంపించాలి కాబట్టి డేటాని, ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్విచ్ ఈజ్ అడ్వాన్స్డ్ ఆఫ్ హబ్ అనమాట. అంటే ఇది కూడా సెంట్రల్ డివైజే. దీని ఇఫ్ PC1 సెన్స్ డేటా టు షేర్ టు PC2, దెన్ స్విచ్ ఓన్లీ షేర్ టు PC2. అంటే PC1 అనేది PC2కి చేర్చమని ఒక డేటాని స్విచ్కి అప్పగించింటుంది. అప్పుడు స్విచ్ దాని యొక్క తెలివితో ఓన్లీ PC2కి మాత్రమే అసైన్ చేస్తుంది ఆ డేటాని, ఏదైతే PC1 పంపించిందో. PC3కి అసైన్ చేయదు. సో దాన్ని స్విచ్ అంటాం. హబ్ అనేది ప్రతి ఒక్క దానికి పంపిస్తుంది, స్విచ్ అనేది అట్లా పంపిదు. సో ఇది ఒక లేయర్ 2 డివైస్ లో ఉంటుంది అనమాట. హబ్ అనేది లేయర్ 1 డివైస్ అనమాట. ఇది మ్యాక్ అడ్రస్, స్విచ్ అనేది మ్యాక్ అడ్రస్ యూజ్ చేస్తుంది. బెటర్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఒక డేటాని ఆ పర్టికులర్ దానికి పంపిమంటే దానికే పంపిస్తుంది. సో ఇంటెలిజెంట్ ఎక్కువ, బెటర్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ బ్రిడ్జ్ అంటే ఏంటి? ఒక 2 ల్యాన్ సెగ్మెంట్స్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట, లోకల్ ఏరియా నెట్వర్క్స్ ని. లేయర్ 2 డివైస్ అనమాట ఇది బ్రిడ్జ్ అనేది. ఫిల్టర్స్ ట్రాఫిక్, అంటే ల్యాన్ 1కి ల్యాన్ 2కి లోకల్ ఏరియా నెట్వర్క్ బోత్ మధ్యలో ఉంటుంది ఈ బ్రిడ్జ్ అనేది. ఇప్పుడు ల్యాన్ 1 ల్యాన్ 2 కనెక్ట్ కావాలంటే ఈ బ్రిడ్జ్ వల్ల కనెక్ట్ అవుతుంది. ఓకే, దాన్నే బ్రిడ్జ్ అంటాం. నెక్స్ట్ రౌటర్. వాట్ ఈస్ రౌటర్ అంటే నెట్వర్క్ ఏకి నెట్వర్క్ బికి మధ్యలో ఉంటుంది అనమాట. ఇది లేయర్ 3 లో ఉంటుంది రౌటర్ అనేది. ఇంకా ఇది IP అడ్రస్ ని యూజ్ చేస్తుంది, రౌటింగ్ అనే ప్రాసెస్ ని కలిగి ఉంటుంది అనమాట. అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్యలో ఈ రౌటర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, దాన్నే రౌటర్ అంటాం. గేట్వే అంటే ఏంటి? గేట్వే కూడా అంతే, డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్యలోనే ఉంటుంది అనమాట. ఓకే, అంటే కమ్యూనికేషన్ ని కల్పిస్తుంది అనమాట ఈ రౌటర్ అనేది. నాట్ రౌటర్, గేట్వే నెట్వర్క్స్ మధ్య. ఈ రౌటర్ అనేది బెస్ట్ పాత్ ని సెలెక్ట్ చేసి పంపిస్తుంది డేటాని ఫ్రమ్ నెట్వర్క్ A టు నెట్వర్క్ B కనెక్ట్ అయి ఉంటుంది. రిపీటర్. వాట్ ఈస్ మీన్ బై రిపీటర్? సిగ్నల్ వీక్ అయితే దాన్ని మళ్ళీ బూస్టప్ చేసి మళ్ళీ పంపుతుంది అనమాట. ఇప్పుడు డేటా 10 MB పంపించింటుంది యూజర్ డెస్టినేషన్ పంపిమని, కానీ మధ్యలోనే అయిపోయింటుంది, ఎందుకంటే దాని 5 MB వరకే దాని ఇంకా సిగ్నల్ అయిపోయింది అనమాట, వీక్ అయిపోయింది అది. సో ఇంకా 5 MBతో ఇది ఈ రిపీటర్ అనేది ఆ 5 MB దానికి ఇచ్చి డేటాని డెస్టినేషన్కి రీచ్ అయ్యేటట్టు చూస్తుంది అనమాట రిపీటర్ అనేది. సో రిపీటర్ ఏం చేస్తుంది? వీక్ సిగ్నల్స్ని బూస్టప్ చేసి మళ్ళీ
ఆ ప్యాకెట్ అనేది మూవ్ అయ్యేలా, ఫార్వర్డ్ అయ్యేలా, డెస్టినేషన్కి రీచ్ అయ్యేలా చూస్తుంది అనమాట రిపీటర్ అనేది. సో ఇది 2 పీసెస్ మధ్యలో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట రిపీటర్. నెక్స్ట్ మోడెమ్. మోడెమ్ అంటే మాడ్యులేటర్, డిమాడ్యులేటర్. ఇది ఒక కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే మాడ్యులేట్ చేస్తుంది, డిమాడ్యులేట్ చేస్తుంది అనమాట. ఇది ఐఎస్పి సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఏంటి మోడెమ్? ఐఎస్పి మీన్స్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఆ సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ దట్ దీస్ ఆర్ ద సమ్ నెట్వర్క్ డివైజెస్. ఇంకొకటి ఉంది, దట్ ఈస్ యాక్సెస్ పాయింట్. యాక్సెస్ పాయింట్ అంటే వైర్లెస్ డివైజెస్ని నెట్వర్క్కి కనెక్ట్ చేస్తుంది. అంటే టీసీపీ అనేది వైడ్ డివైస్ కనెక్షన్. టీ యూడిపి అనేది వైర్లెస్ ఆర్ కనెక్షన్ లెస్ కదా. సో వైర్లెస్ డివైజెస్ని నెట్వర్క్కి కనెక్ట్ చేయడమే యాక్సెస్ పాయింట్ అంటాం. ఇప్పుడు మొబైల్ నుంచి మొబైల్కి ల్యాప్టాప్కి ఏమన్నా ఎక్స్టర్నల్గా ఉందా డివైస్, వైర్ డివైస్ ఏముండవు. సో వైర్లెస్ డివైస్ కాబట్టి మనం మొబైల్కి ల్యాప్టాప్కి ఒకవేళ నెట్వర్క్ కనెక్ట్ చేస్తే దాన్ని యాక్సెస్ పాయింట్ అంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వైఫై కనెక్టివిటీ అలా. ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నా ఈ వీడియో. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Tanmay Tech Academy. So remember, every concept you learn today becomes your strength tomorrow. So keep learning, keep growing. This is Tanmay signing off.